ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవిక యుద్ధం, ప్రతిగా ఇరాన్ కూడా దాడులు మొత్తం ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల్లోకి నెట్టేయబడుతూ ఉంది. ఈ క్రమంలో ఇంతకుముందు భారతదేశం అయితే రష్యా నుంచి చమురు కొంటూ ఉండే. అమెరికా వద్దని చెప్పారు. సరే, మనోళ్ళు ఆపేశారు. మళ్ళీ ఇరాన్తో యుద్ధం ఉంది కదా అని చెప్పి మార్చి 4వ తేదీ పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఏప్రిల్ 4. ఈరోజు వరకు పర్మిషన్ ఉంది. తర్వాత మళ్ళీ అమెరికా పర్మిషన్ భారత్కి రెన్యువల్ చేస్తుందో లేదో తెలియదు. మరి అవును, నిజం ఇదే, అదే కదా వాళ్ళు చెప్పింది, ఏప్రిల్ 4 వరకు కొన్నారు అని, కొనండి అని. మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేస్తే మన వాళ్ళు రష్యా నుంచి కొంటారు. అంటే అదే సమయంలో ఇంతకుముందు ఇరాన్ నుంచి కూడా బాగా కొనేవాళ్ళు. అమెరికా ఆంక్షలు ఉన్నాయి, కొనొద్దన్నారు, మన వాళ్ళు కొనడం ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం ఇబ్బందిగా ఉంది కాబట్టి మళ్ళీ ఇరాన్ నుంచి కొనుక్కోండి అని అమెరికా పర్మిషన్ ఇచ్చింది. సరే అని చెప్పి మన వాళ్ళు కొంటూ ఉన్నారు అని. ఇరాన్ నుంచి దాదాపు 7 ఏళ్ల తర్వాత అతి పెద్ద నౌక 20 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకొని భారత్ గుజరాత్లోని పోర్టుకు బయలుదేరింది అని. అది ఈరోజు చేరుకోవాలి. ఈరోజు సాయంత్రం వరకు అది పోర్టుకు చేరుకోవాల్సి ఉండే. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, భారత్లోని గుజరాత్ పోర్టుకు చేరుకోవాల్సిన నౌక చైనాకి వెళ్ళిపోయిందట. ఆ నౌక ఎక్కడికి వెళ్ళింది? చైనాలోని దోంగింగ్కు తన దిశ మార్చుకొని వెళ్ళిపోయిందట. దీని మీద అంతర్జాతీయంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. భారత్లోని గుజరాత్ పోర్టుకు చేరుకోవాల్సిన అతిపెద్ద చమురు నౌక అది 7 ఏళ్ల తర్వాత భారత్ కొంటూ ఉంది. ఇరాన్ నుంచి పెద్ద నౌక ఇప్పుడేమో దిశ మార్చుకొని చైనాకు పోయింది. ఎందుకు, ఏం జరిగింది అని స్పెసిఫిక్ కారణాలు ఏంటి అన్నది తెలియడం లేదు. బట్ నౌక వెళ్ళిపోయింది అన్నదైతే నిజం, ఎందుకంటే అందరూ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ కొందరు అయితే వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ముఖ్యంగా పేమెంట్స్ విషయంలో ఇబ్బందుల వల్లనే ఇలా జరిగింది అంటూ ఉన్నారు. ఇరాన్ వాళ్ళ దగ్గర కొనే ఆయిల్కి అమెరికా డాలర్లలో కాకుండా చైనా యవాన్లలో చెల్లింపులు చేయవని చెప్పి అడుగుతూ ఉన్నారు అని, దానికి అంగీకరించిన వాళ్ళకే చమురు అమ్ముతున్నారు అని, భారత్ మాత్రం డాలర్లలో పే చేస్తామన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. బహుశా కారణం ఇదేనా అంటే తెలియదు. మరొక ప్రముఖ మీడియా సంస్థ మరో కారణాన్ని కూడా చెప్పింది. ఇంతకుముందు అమ్మకందారులు, ఇప్పుడు మనం ఎవరైతే ఇరానో ఇంకొకరు ఇంతకుముందు అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చమురు కంపెనీలకు కొనే వాళ్ళకు 30 రోజుల నుంచి 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళట. సో ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో క్రెడిట్ ఇవ్వడం కాదు, ముందే అడ్వాన్సులు చెల్లింపులు చేస్తేనే చమురు అమ్ముతామని అంటూ ఉన్నారట. కానీ మన భారత చమురు కంపెనీలు ముందే అడ్వాన్స్ ఇచ్చే రిస్క్ చేయలేకుండా పోయాయి అని. అండ్ స్విఫ్ట్ చెల్లింపులు చేద్దామనుకుంటే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్కి అంతర్జాతీయ పేమెంట్ నెట్వర్క్ స్విఫ్ట్ అందుబాటులో లేదు అని. సో ఫైనల్గా ఈ పేమెంట్ చెల్లింపుల ప్రాబ్లం వచ్చి గుజరాత్కి రావాల్సిన పెద్ద నౌక దిశ మార్చుకొని చైనాకు వెళ్ళిపోయింది అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఏది నిజమన్నా తెలియదు, బట్ భారత్ చేరాల్సిన నౌక అయితే చైనా పోర్టుకు చేరిపోయింది.